హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు మధ్యాహ్నం భోజనానికి పప్పును దోసకాయ వండుతున్నానండి. పప్పు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి మొత్తం వేసేసుకోవాలండి. మొత్తం పప్పులో వేసేసానండి. వేసేసినాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. అలాగే పప్పులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. అలాగే కొంచెం ఆయిల్ పోసుకుందాం. పప్పు తొందరగా ఉడికిపోతుందండి. మొత్తం ఒకసారి తిప్పేసుకుందామండి కలిసేలాగా. పప్పులో వాటర్ కొద్దిగానే పోసానండి, ఎందుకంటే దోసకాయ ముక్కల్లో నీళ్లు ఊరుతాయి. ఇది మూత పెట్టేసుకుందామండి. నేను పప్పులోకి దోసకాయ ఎప్పుడైనా సరే గింజలు తీసేసే వేసుకుంటానండి. పప్పులోకనే కాదు, ఏ కూరలోకైనా దోసకాయ యూజ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా గింజలు తీసేస్తానండి, ఎందుకంటే గింజలు మేము తినం. ఒక్కొక్కరు ఇష్టం అండి, గింజలు వేసుకుంటే వేసుకోవచ్చు. నేనైతే గింజలు వేసుకోనండి. మూత పెట్టేసుకుందాం. గ్యాస్ వెలిగించేసానండి. కుక్కర్ పెట్టుకుందాం. ఇది 4-5 విజిల్లు వచ్చేదాకా ఉడకనిద్దామండి. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. పప్పు ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. అది ఆవిరిపోయేదాకా చూద్దామండి. కుక్కర్ ఆవిరిపోయేలో ఫ్రెండ్స్ తాలింపు దినుసులు చూసుకుందాం. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయ తాలింపులో వేస్తాను నేను. అలాగే కరివేపాకు, 5-6 ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయలండి, జీలకర్ర, తాలింపు దినుసులండి. అలాగే చింతపండు నానబెట్టుకున్నాను కదండి, ఆ చింతపండు గుజ్జు ఒకసారి ఆవిరిపోయిందండి. విజిల్ తీసేసానండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. కదండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. అలాగే నానబెట్టిన చింతపండు గుజ్జు కూడా పోసేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇది మొత్తం మెదుపుకోవాలండి. పప్పు మెత్తగా దంచేసుకున్నానండి. అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగులుతుంటే పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు దినుసులన్నీ వేపుకుందామండి. తాలింపు పెట్టుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టానండి. ఇది పులిహోర కోసం వేపించిన గిన్నె అండి. ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. కాగిందండి, మొత్తం వేసేసుకుందాం. మొత్తం వేసుకుందామండి. తాలింపు దినుసులు మొత్తం వేగిపోయినాయండి. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకుందాం. పోపు తీసి పక్కన పెట్టుకుందామండి. దీనిపైన పప్పు గిన్నె పెట్టుకుందామండి, ఎందుకంటే ఇందడ పప్పు ఉడికిన తర్వాత కారం, చింతపండు అవన్నీ వేసాను కదండి. కొంతసేపు చిన్న మంట మీద పప్పు బుడగలు వచ్చేదాకా ఉడకనివ్వాలండి. తర్వాత ఇందులో పోపు వేసేసుకోవాలి. అలాగే పప్పులో కొద్దిగా వాటర్ పోసుకుందామండి. చిక్కగా ఉంది కదా, ఒకసారి గట్టిగా తిప్పుకుందామండి. ఇది సన్నసేగ మీద ఉడకాలండి. కొంచెంసేపు పప్పు ఉడుకుతుందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఈ పప్పుని వేరే గిన్నెలోకి మార్చుకున్నామండి. పప్పు వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదండి. తాలింపు కూడా ఒకసారి తిప్పుకుందాం. అయిపోయిందండి.
ఎంతో టేస్ట్ గల పప్పు దోసకాయ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మా పాపకి అన్నం పెడతాను, ఆకలేస్తుందంట. ఒకసారి చూపిస్తాను మీకు కూడా. మా పాపకి అన్నం పెడుతున్నానండి. వేడి వేడి అన్నం, అలాగే వేడిగా పప్పు. ఉడితేలు ఎలా ఉంది పప్పు ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.